కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఒకే జెండా మోస్తా, ఒకే నాయకుడితోనే ఉంటా, చచ్చినా బ్రతికినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉంటా అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులు, బీసీలు, మైనార్టీలను కూటమి నాయకులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈయన కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, మట్కాలో కలెక్షన్, బెట్టింగ్లలో దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీకు ఏ పని అన్నా అయిపోతారు. వీడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొట్టాడు. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోవద్దు. మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కూడా 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా చచ్చినా ఒకటే నాయకుడు.